నిన్న న్యూస్ పేపర్లో ఒక విషయం చదివానండి. ఇద్దరు దాయాదులు ఎకరం పొలం కోసం ఒకరినొకరు చంపుకున్నారంట. చూడండి, ఎకరం పొలం కోసం ఒకరినొకరు చంపుకున్నారు. ఇప్పుడు ఆ ఎకరం వచ్చింది, ఎవరొకరికి వచ్చింది. కానీ తన భార్య పిల్లలు ఈరోజు రోడ్డు మీద పడిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏందని ఇద్దరిలో ఒక్కరు ఆలోచించిన ఇద్దరు అంత మూర్ఖత్వంగా ఒకరినొకరు చంపుకునేవాళ్ళు కాదు. తీసుకుంటే తీసుకొనేయండి, ఒక ఎకరం తీసుకున్నాడు అనుకోండి, దేవుడు నన్ను ఆయన మోసం చేశాడు, నాకు దేవుడు ఏదో ఒక రూపంలో నాకు ఆ ఎకరానికి 10 ఎకరాలు ఇస్తారు అని ధైర్యంతో ఆయన ఇద్దరిలో ఎవరొకరు వదిలేసినట్టయితే ఈరోజు ఇద్దరూ బతికుండేవాళ్ళు. ఆ కుటుంబానికి ఎన్ని కోట్లున్నా, ఒక బిడ్డకి తండ్రి, ఒక భార్యకి భర్త లేని లోటు ఈ ప్రపంచంలో ఎన్ని కోట్లున్నా ఎవరూ తీర్చలేరండి. అందుకే ఆవేశంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించండి. ఒకవేళ ఎదుటివాడు అన్యాయం చేశాడనుకోండి, పోనీ వాడు పాపానాడు పోతాడు, దేవుడు చూసుకుంటాడు. నన్ను మోసం చేశాడు కాబట్టి దేవుడా ఇంతకి ఇంత నాకు వస్తు రూపంలో నువ్వు మళ్ళీ నాకు ఇస్తావు అని ధైర్యంతో జీవితాన్ని సాగించాలి. ఆవేశంతో ఎలాంటి పనులు చేసినా ఏమీ కాదండి. నీకు నీ చుట్టుపక్కల నిన్ను ప్రేమించే వాళ్ళందరికీ అనర్థం తప్పితే ఆవేశం అన్ని విషయాలలో మంచిది కాదు. నిజమంటారా కాదంటారా? నిజం అనిపిస్తే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.